హాప్కిన్సన్ టెస్ట్లో ఆల్రెడీ డిస్కస్ చేసాము ప్రీవియస్ క్లాస్లో. హాప్కిన్సన్ ఇప్పుడు వాట్ ఆర్ ద హౌ టు ఫైండ్ ద ఎఫిషియన్సీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ హౌ టు ఫైండ్ ద ఎఫిషియన్సీ అనేది ఇంపార్టెంట్. మీరు యాక్చువల్గా హౌ టు ఫైండ్ ద ఎఫిషియన్సీ అని చెప్పినప్పుడు మీరు ఫస్ట్ యూ మస్ట్ గ్రిప్ ఆన్ ద డయాగ్రామ్. హాప్కిన్సన్ టెస్ట్లో ఎన్ని మెషిన్స్ కావాలి? 2 మెషిన్స్ కావాలి. 2 మెషిన్స్ కూడా బ్యాక్ టు బ్యాక్. అందుకే దీన్ని బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ అని కూడా అంటాం. సింపుల్గా 2 మెషిన్స్ వేసాం. ఇక్కడ సర్కిల్ పెడతాం. ఇందులో ఒకటి జనరేటర్గా పనిచేస్తుంది, ఇంకోటి మోటార్గా పనిచేస్తుంది. ఇది షంట్ ఫీల్డ్. ఇది వేరియబుల్ రెసిస్టెన్స్. ఇందులో ఒకటి మోటార్గా పనిచేస్తుంది, ఇంకోటి జనరేటర్గా పనిచేస్తుంది. నువ్వు అది ఏది మోటార్గా పనిచేయాలి, ఏది జనరేటర్గా పనిచేయాలో మనం డిసైడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మెయిన్ సప్లై ఫస్ట్ దీనికి ఇచ్చాం, ఇది ఓపెన్లో ఉంది. సో దిస్ ఇస్ డిటాచ్డ్ ఫ్రమ్ ద మెయిన్ సోర్స్. ఇప్పుడు దీన్ని ఎప్పుడైతే నువ్వు మెయిన్ సప్లై కనెక్ట్ చేసావో ఆటోమేటికల్ దిస్ విల్ యాక్ట్ యాజ్ ఏ మోటార్. మోటారు ఎనర్జీని తీసుకుంటుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ కపుల్ చేసావు, మెకానికల్ కప్లింగ్. ఎప్పుడైతే ఇది మోటార్ ఎప్పుడైతే తిరిగిందో దీన్ని తిప్పుతుంది. అంటే ఎప్పుడైతే ఇది దీనివల్ల తిరిగిందో దిస్ బికమ్స్ జనరేటర్. అంటే దీనికి ప్రైమ్ మూవర్ అవుతుంది. ప్రైమ్ మూవర్ అంటే ప్రైమరీ అంటే ఫస్ట్ వన్ కదా. సో దీనికి ఇది ప్రైమ్ మూవర్ అవుతుంది. ఇది మెకానికల్గా తిరుగుతుంది కాబట్టి దిస్ విల్ యాక్ట్ యాజ్ ఎ మోటార్, దిస్ విల్ యాక్ట్ యాజ్ ఎ జనరేటర్. నౌ జనరేటర్ ఏం చేస్తుంది? కరెంట్ ఇస్తుంది నీకు. ఓకే, I1 అనుకో, ఇది ISH, G అనండి, IA1, ఇది టోటల్ కరెంట్ I1. ఓకేనా? సో ఇప్పుడు లైన్ నుంచి కరెంటు 2 అను. సో వన్స్ ఈ స్విచ్ కానీ క్లోజ్ చేసావు అనుకో. ఎప్పుడు స్విచ్ క్లోజ్ చేయాలో తెలుసా? ఎందుకు వోల్ట్మీటర్ పెడతాం? ఈ వోల్ట్మీటర్ వోల్టేజ్ ఎప్పుడైతే 0 అయిందో అప్పుడే నువ్వు ఇది క్లోజ్ చేయాలి. ఎందుకంటే దీనిలో బ్యాక్ EMF ఇండ్యూస్ అవుద్ది, ఇందులో EMF ఇండ్యూస్ అవుద్ది. ఇందులో EMF ఈ ఫేజ్లోని, ఇందులో బ్యాక్ EMF ఈ ఫేజ్లో ఉంటే అంటే ఇది ప్లస్ అప్పర్ది, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్ అయితే ఇప్పుడు KVL అప్లై చేసాం అనుకో. KVL అప్లై చేస్తే ఇది EG, ఇది EB బ్యాక్ EMF. నో KVL అప్లై చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ సైన్ లీవ్ అయ్యావు, ప్లస్ EG ఇలా వచ్చినప్పుడు మైనస్ EB మైనస్ EB ప్లస్ ఆర్మేచర్ డ్రాప్ ఈక్వల్ టు 0 అకార్డింగ్ టు KVL. సో ఇది నెగ్లెక్ట్ చేయండి, ఇది హయ్యర్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి. సో నౌ EG మైనస్ EB ఈక్వల్ టు 0. అలా అయితేనే ద ఇంటర్నల్ కరెంట్ ఫ్లో ఈజ్ 0 వెన్ ద స్విచ్ ఈజ్ క్లోజ్డ్. ఇప్పుడు ఈ వోల్ట్ మీటర్ 0 చూపించినప్పుడే ఇది క్లోజ్ చేయాలి. అలా లేదు, ఇది మైనస్, ఇది ప్లస్ అనుకోండి, ఇది ప్లస్, ఇది మైనస్ అనుకోండి, అంటే నీకు ఎలా యాక్ట్ అవుతుంది? స్మాల్ ఇక్కడ
ఇది ఆర్ఏ, ఇది ఆర్ఏ క్లోజ్డ్ లూప్, ఇది ఈబీ, ఇది ఈజీ. సో నువ్వు కేవీఎల్గా వేసినట్టయితే ద కరెంట్ ఫ్లో ఇన్ దిస్ ఈస్ ఈబీ ప్లస్ ఈజీ by 2RA. Approximately this, suppose both are same, 2EB by 2RA. So EB by RA. RA is almost 0.01. This is 220 or 200 volts. So now 200 by 0.01 becomes 20,000 amperes will flow in the closed loop. So this becomes burn. నువ్వు అందుకే ఈ పొలారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వైల్ కనెక్టింగ్ దిస్ టు మోటార్ అండ్ జనరేటర్. ఇప్పుడు వన్స్ ఇక్కడ ఫీల్డ్ రైట్ చేసి రేటెడ్ వోల్టేజ్, జనరేటెడ్ వోల్టేజ్కి డెవలప్ చేసి ఇది కూడా ఇది మార్చి దీని రేటెడ్ స్పీడ్కి సెట్ చేసి అప్పుడు ఈబీ ఇక్కడ వోల్టీమీటర్ 0 చూసిన తర్వాత క్లోజ్ చేయాలి. నౌ దిస్ ఈజ్ ద పిక్చర్. నౌ యూ కెన్ గో త్రూ ద ఫైండింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ఇండివిజువల్ మెషిన్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఫీల్డ్, ఆర్మేచర్ యొక్క ఫీల్డ్, ఇది మోటార్ యొక్క ఫీల్డ్. ఇప్పుడు ఈ రెండు ఐడెంటికల్ మెషిన్స్ కింద మనం తీసుకున్నప్పుడు సాధారణంగా మనం ఏమనుకుంటామంటే ఎఫిషియన్సీ సేమ్ అనుకుంటాం. మోటార్ ఎఫిషియన్సీస్, సో ఈ రెండు ఈక్వల్ అయితే దెన్ నువ్వు టోటల్గా ఓవరాల్గా ఇక్కడ నుంచి తీసుకునేది ఓన్లీ ఫర్ మీటింగ్ ద లాసెస్ ఆఫ్ కాన్స్టెంట్ లాసెస్ అండ్ ఆర్మేచర్ లాసెస్ ఆఫ్ బోత్. అక్కడి నుంచి నువ్వు ఫైండ్ అవుట్ చేయొచ్చు ఈజీగా ఎఫిషియన్సీని. ఒకసారి స్టెప్ బై స్టెప్ వెళ్దాం. స్ట్రే లాసెస్, ఎందుకంటే అట్ ద ఫుల్ లోడ్ స్ట్రే లాసెస్ క్లియర్గా వస్తాయి. స్ట్రే లాసెస్ ఫర్ ద సెట్ ఓవరాల్ ఫర్ ద సెట్ అంటే రెండు, టోటల్ సెట్ ఈజ్ ఈక్వల్ టు పవర్ సప్లైడ్ ఫ్రమ్ ద మెయిన్. అంటే నువ్వు ఎంత పవర్ సప్లై చేస్తున్నావు, ఈ I2 ఇంటూ V అనమాట. అది స్ట్రే లాసెస్ కదా నీకు కావాలి, మైనస్ ఆర్మేచర్లో నువ్వు ఎంత కరెంట్ ఫ్లో అవుతుందో చెప్పగలవు, ఎందుకంటే దిస్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 1 ప్లస్ దిస్ 1. ఇక్కడ మీటర్ పెట్టావు, తర్వాత ఈ మీటర్ పెట్టావు, ఇంకొక మీటర్ అవసరమైతే ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎందుకంటే మనకి ఓవరాల్గా నీకు కరెంట్లు కావాలి కాబట్టి ఇక్కడ ఒక మీటర్ పెట్టు సరిపోద్ది. ఇప్పుడు ఈ కరెంట్ కావాలంటే ఇది ప్లస్ ఇది, ఎందుకంటే ఇక్కడ మీటర్ పెట్టావు, ఇక్కడ మీటర్ పెట్టావు, రెండు మెజర్ చేయొచ్చు. సో దిస్ సమ్ ఆఫ్ దిస్ 2 బికమ్స్ దిస్ ఆర్మేచర్ కరెంట్ ఆఫ్ జనరేటర్. నౌ ఈ కరెంట్ ఇలా వస్తుంది, ఈ కరెంట్ ఇలా వస్తుంది. దిస్ కరెంట్ ఈజ్ సేమ్ యాజ్ ద సమ్ ఆఫ్ I1 ప్లస్ I2. అగైన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కరెంట్ కావాలనుకో, ఆల్రెడీ ఇక్కడ మీటర్ పెట్టావు, ఈ కరెంట్లో ఇది తీసేస్తే ఈ కరెంట్ వస్తుంది. ఓకే, ఆర్మేచర్ కరెంట్ వస్తుంది. చూసుకోండి, నేను క్లియర్గా చెప్తాను, ఆ కరెంట్ ఈ కరెంట్ అని మీరు అనుకోవద్దు. సో ఐఎమ్ ఫిగరింగ్ అవుట్ బై ఇండికేటింగ్ ద పర్టికులర్ వాల్యూస్. నౌ పవర్ సప్లైడ్ ఫ్రమ్ ద మెయిన్ మైనస్ armature copper losses of generator and motor minus field copper losses of generator and motor. అంతే. స్ట్రే లాసెస్ అంటే కాన్స్టెంట్ లాసెస్. ఆఫ్ కోర్స్ ఫీల్డ్ సెంట్ ఫీల్డ్లో ఫీల్డ్ కాపర్ లాసెస్ కూడా కాన్స్టెంటే, బట్ స్ట్రే లాసెస్ వచ్చరికి ఎడ్డీ కరెంట్, హిస్టెరిసిస్ లాస్, విండేజ్ లాస్. That losses is equal to input power minus
armature copper loss minus field copper loss. We get stray losses up to the 2 sets. So ఎలా WS is equal to or VI2 చూడండి, ఈ వోల్టేజ్ ఇంటూ ఈ కరెంట్ టోటల్ ఇన్పుట్ అవుతుంది. అది VI2 మైనస్ ఇక్కడికి వచ్చేసరికి నీకు ఎలా కావాలంటే నువ్వు ఏది వేసుకున్నావో దాని ప్రకారంగా వెళ్ళిపోతుండడమే. బుక్లో ఇలాగుంది, లేదు ఇలా ఉంది అని అనుకోవద్దు. ఇప్పుడు నువ్వు ఇండికేట్ చేసినప్పుడు సపోజ్ దిస్ ఈజ్ 3, దిస్ ఈజ్ I4. నువ్వు ఎలాగ అనుకుంటే నువ్వు ఎలా పెట్టుకుంటే అలాగా. దిస్ ఈజ్ I3. ఓకే, చూసుకోండి, మీరు ఏది డినోట్ చేసుకుంటే అది బెటర్. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి, అంతేగాని వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వద్దు. ఇప్పుడు నాకు ఆర్మేచర్ లాస్ కావాలంటే ఇక్కడ వేసేస్తాను. చూడండి, ఇక్కడ ఈ ఆర్మేచర్ లాస్ కావాలంటే I3² ఆర్ ఇది 3 అనుకుంటే ఇది వద్దులే, ఇది ఎందుకంటే ఈ యామీటర్ పెట్టాం కదా ఇక్కడ, ఇందులో ఇది I3 అనుకో. సో I3 అనుకుంటే ఆర్మేచర్ లాస్ ఏమవుతుంది తెలుసా? దీనిది I1 + I3² RA. దీని ఆర్మేచర్ లాస్ ఏమవుతుందో తెలుసా? ఇందులోకి I2 + I1 వెళ్తుంది, ఇందులోంచి I4 వెళ్ళిపోతుంది. కాబట్టి I1 + I2 - I4² RA అయిపోయింది కదా. ఇప్పుడు ఈ రెండు చేరి ఆర్మేచర్ లాస్. వాట్ అబౌట్ ఫీల్డ్ లాస్? దీనిది ఫీల్డ్ లాస్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇది దీనికి ప్యారలల్గా ఉంది కదా. సో ఇక్కడ లాస్ ఎంత అంటే ఇది ఆల్మోస్ట్ ఇది ఓకే, నెగ్లిజిబుల్ రెసిస్టెన్స్ సిరీస్లో పెడతాం, పక్కన పెట్టండి. ఏదైనా ఫీల్డ్లో కరెంట్ తక్కువ కాబట్టి దీనికి అక్రాస్గా వోల్టేజ్ V, కాబట్టి VI4. అలాగే ఈ ఫీల్డ్ ఉంది కదా, దీనికి ప్యారలల్గా ఉంది కదా, కాబట్టి VI3. దిస్ ఈజ్ ద ఫీల్డ్ లాస్, దిస్ ఈజ్ ద armature loss, copper loss. Then stray losses is equal to input ఏమవుతుంది? ఇది కదా, VI2 మైనస్ ఇది A1 వేస్తాను, ఇది A2 వేస్తాను, ఇది F1 వేస్తాను, ఇది F2 వేస్తాను. సో A1 - A2 - F1 - F2. From like this we get stray losses. దేనిది? 2 మెషిన్స్ది. ఇది ఒకదాది కాదు, 2 మెషిన్స్ది అవుతుంది. సో లాసెస్ పర్ మెషిన్, స్ట్రే లాసెస్ పర్ మెషిన్ ఈక్వల్ టు WS/2. స్ట్రే లాసెస్ ఒక్కొక్క దానిది WS/2. నౌ ఫర్ జనరేటర్ ఏమవుతుందో టోటల్ లాస్ చూద్దాం. ఫర్ జనరేటర్ ఎంత, ఫర్ మోటార్కి ఎంత అవుతుంది? జనరేటర్కి వచ్చేసరికి టోటల్ లాస్ ఏమవుతుంది? ఆర్మేచర్ లాస్. జనరేటర్ కదా, ఇది జనరేటర్లో లాసెస్ ఏం చూద్దాం. I1 + I3² RA ప్లస్ ఫీల్డ్ కాపర్ లాస్ I3 plus WS/2. This is generator loss. అవుట్పుట్ ఏమవుతుంది? జనరేటర్లో అవుట్పుట్ ఏమవుతుంది? I1 × V. ఎందుకంటే దీనికి అవుట్పుట్ ఇది కదా, అవుట్పుట్ బయటకు వస్తుంది.
ఈ వోల్టేజ్ V, బయటకు వచ్చే కరెంట్ I1. సో అవుట్పుట్ ఫర్ జనరేటర్ ఈస్ VI1. అంతే, లాసెస్ తెలిసింది, అవుట్పుట్ తెలిసింది. ఇన్పుట్ ఎంత, ఇది ఈ టోటల్. అవుట్పుట్ బై ఇన్పుట్ బికమ్స్ ఎఫిషియన్సీ. ఫర్ ద మోటార్కి టోటల్ లాసెస్ ఏమవుతుంది? కాపర్ లాస్ I1 + I2 - I4 చూసాం కదా ఇందాక. ఇదిగో I1 I2 మైనస్ ఆర్మేచర్ లెక్క ఏమొస్తుందో చూసుకోవాలి. స్క్వేర్ RA ప్లస్ VI4. ఆర్మేచర్లో, మోటార్ ఆర్మేచర్లో I4 అనుకున్నాం. V × I4 ప్లస్ WS/2. ఓకే, దిస్ ఈస్ మోటార్ లాసెస్. వాట్ ఈస్ ద ఇన్పుట్ టు దిస్ మోటార్? ఇన్పుట్ జనరేటర్కి ఏమో అవుట్పుట్ బయటకు వచ్చింది, మోటార్కి ఏమో ఇన్పుట్ ఇస్తున్నాం. మోటార్కి ఇప్పుడు ఇన్పుట్టే కదా మనం క్యాలిక్యులేట్ చేయగలం ఎలక్ట్రికల్లో. సో V × I1 + I2 ఈజ్ ద ఇన్పుట్ ఫర్ మోటార్. ఓకే, నౌ మోటార్ ఎఫిషియన్సీ ఎంతరా బాబు అంటే, మోటార్ ఎఫిషియన్సీ ఈస్ ఇన్పుట్ I1 + I2 మైనస్ మోటార్ లాస్ డివైడెడ్ బై V × I1 + I2 × 100%. అలాగే జనరేటర్ సేమ్. ఓకే, ఈ రకంగా నువ్వు ఫీల్ అవ్వాలి. ఫీల్ అయితేనే చేయగలం, లేకపోతే ఏదో చేస్తున్నాంలే అన్నట్టుంటుంది. ఓకేనా? అయితే ఐరన్ లాసెస్ డిపెండ్స్ ఆన్ ద EMF జనరేటెడ్ ఇన్ ద ఆర్మేచర్. యాక్చువల్గా ఐరన్ లాసెస్ ఈక్వల్గా ఉంటాయి అంటే, ఐరన్ లాసెస్ డిపెండ్స్ ఆన్ ద EMF జనరేటెడ్ ఇన్ ద ఆర్మేచర్. కాబట్టి ఐరన్ లాస్ ఆఫ్ జనరేటర్ ఈజ్ మోర్ దాన్ ద మోటార్. Iron losses of generator is more than motor. Iron loss of generator is more than iron loss of motor, because జనరేటర్లో ఎక్కువ వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది. ఓకేనా? ఇంకోటి ఏంటంటే, ఈ మోటార్లో ఫీల్డ్ కరెంట్ మోర్ ఆర్మేచర్. Actually the motor with low field current has more armature current. Actually field current IA, field current ఎక్కువ ఉంటుంది దేనిలో, జనరేటర్ కంటే. ఓకే, అలాగే ఆర్మేచర్ కరెంట్ of motor is less than armature current of generator. ikkada, so therefore distribution of flux is more in motor than generator. Flux distribution undi kada, flux is more in motor than generator. ఇవన్నీ క్యాల్కులేషన్లకు నువ్వు చూసుకోవాలి. సో ది స్ట్రే లాసెస్ ఇన్ ది మోటార్ మోర్ దాన్ ద జనరేటర్. ఈ స్ట్రే లాసెస్ ఉంది కదా, స్ట్రే లాసెస్ ఈజ్ మోర్ ఇన్ మోటార్ దాన్ జనరేటర్. వన్ బై వన్ మీరు అక్కడ పర్టికులర్గా మీరు ఎక్స్పెరిమెంట్ ల్యాబ్లో చేసినప్పుడు కానీ, లేకపోతే ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు కానీ యూ మస్ట్ ఫీల్ ఇట్. కాబట్టి ఇప్పుడు ఏం చేసాము, మనం ఏం ఎగ్జామ్ చేసుకున్నాం, ఈ స్ట్రే లాసెస్ బై 2 చేసాం. బట్ దిస్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ట్రూ. లిటిల్ బిట్ స్మాల్ అడ్జస్ట్, అంటే అప్రాక్సిమేట్గా మనం రెండిట్లకి ఈక్వల్ అని చెప్తాం. కానీ ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఆల్ దీస్ కండిషన్స్ స్ట్రే లాసెస్ లిటిల్ బిట్
vary. Okay, now we go for the advantage of this method. ఏంటంటే even if you use large size machines, the power drawn from the mains is least. When used even on large size machines, the power drawn from the mains is less. Second point, the machines can be tested on rated load. Third point, temperature rise and commutation process can be checked. టెంపరేచరు స్టాండ్ అవుతుందా లేదా, ఎంత రైజ్ అవుతుంది, అండ్ కమ్యుటేషన్ ఉంది కదా, కెన్ బి చెక్. అసలు రైజ్ అయిన టెంపరేచర్కి ఎంత టెంపరేచర్ అవుతుంది, దానికి స్టాండ్ అవుతుంది లేదా, కమ్యుటేషన్ ప్రాసెస్లో పర్ఫెక్ట్గా ఉందా స్పార్క్ లేకుండా. ఇక్కడ ఎఫిషియన్సీ కూడా is determined under rated load. ఓవర్ రేటెడ్, అండర్ రేటెడ్, ఫుల్ రేటెడ్లో కూడా నువ్వు టెస్ట్ చేయొచ్చు. మొత్తం 4 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే when used even in large size machines, the power drawn from the mains is less or least. Tested on rated load. Temperature rise and commutation process can be checked. మనం చెక్ చేయగలం. ఎఫిషియన్సీ నాట్ ఓన్లీ అట్ రేటెడ్ లోడ్, అండర్ రేటెడ్లో కూడా, ఓవర్ రేటెడ్ ఎప్పుడు మనం వెళ్ళము, అంటే వెళ్ళొచ్చు, బట్ అండర్ రేటెడ్లో కూడా నువ్వు చెక్ చేయొచ్చు. వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్? ఓన్లీ ఒకటే, 2 ఐడెంటికల్ మెషిన్స్ కావాలి నీకు, అంతే. అదొక్కటే డ్రాబ్యాక్ హాప్కిన్సన్ టెస్ట్లో. సో మోర్ ప్రాబ్లమ్స్ మీరు ఫీల్ అయ్యే దాన్ని బట్టి మనం ఈజీగా మనం చేసుకోవచ్చు. ప్రాబ్లమ్స్ అనేది ఆల్రెడీ మీకు కొన్ని పోస్ట్ చేస్తాను. ఇంకా ఆల్రెడీ మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, దాన్ని థియరీ కూడా నాది విని తర్వాత మీది ఒకసారి గో త్రూ అయితే ఒక పర్ఫెక్షన్ వస్తుంది మీ మైండ్లో. మీరు మనసుతో ఫీల్ అవ్వాలి, ఓహో ఇది ఓకే, మనము ఆ పర్టికులర్గా అక్కడ నిలబడి మనం వర్క్ చేస్తున్నట్టుగా, మిషన్తో మనం టెస్ట్ చేస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలి. అప్పుడే అంత ఈజీ ఫ్లో ఉంటుంది మీకు. ఓకే, అంత నార్మల్గా ఉండదు. ఒక్కసారి చూసి ఇంకోసారి చదివితే అయిపోయినట్టే, ఇంకో లైఫ్లో చదవక్కర్లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉండాలి మైండ్లోకి.